అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే, పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు, కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1000 రూపాయలు ఇచ్చే ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2,000 చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? ఎన్నికలే రాకపోయి ఉంటే మీ బిడ్డ జగన్ 2,000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను, ప్రతి తాతను కోరుతా ఉన్నా.
ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ 5 సంవత్సరాలు కలిపి కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈరోజు బిడ్డ పరిపాలనలో ఈరోజు ఈ 4.5 సంవత్సరం ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే 1,82,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న. అటువంటి పరిస్థితి గతం. పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్ తీసుకోవాలి అనంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంతా క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. అర్హత ఉంటే చాలు. మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అనంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అనంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2,250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి
ఈరోజు 3,000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది. అక్షరాల నెలకు 2,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 1,000 రూపాయలు, ఎక్కడ 3,000 రూపాయలు, ఎక్కడ 39 లక్షల పెన్షన్లు, ఎక్కడ 66,34,000 పెన్షన్లు, ఎక్కడ నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు, ఎక్కడ నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి. తేడా గమనించమని ఒక్కసారి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే కాదు, ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా, ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పేదల మీద ప్రేమ, పేదలకు తోడుగా ఉండాలి అని తపన ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. మొట్టమొదట ఇళ్ల నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది. అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది. ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా. ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ల నిర్మాణమే తీసుకోండి. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా? అక్షరాల 0. గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు. పేదలు ఎలా బ్రతుకుతున్నారు, వారికి మంచెలా చేయాలి అనే ఆలోచనే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా. ఈరోజు మనందరి ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో, ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశాం. ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి నా అక్క చెల్లెమ్మల కోసం, నా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలి, నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి, ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. అందులో కడుతున్నవి అక్షరాల మరో 22 లక్షల ఇళ్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే 5 సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి
ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతిపరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు, ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు, ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు, TV5 వాళ్ళు అసలు చెప్పరు, దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీరు అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు 0. పేదలకు ఇచ్చింది అరకొర. అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి, ఇతర పథకాలు కానివ్వండి, నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి
నేరుగా 2,46,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2,46,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు, ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు? ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మాత్రమే మారాడు. ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు 2,46,000 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది. కేవలం మార్పు ఒక వ్యక్తి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు, ఎందుకు ఇలా 2,46,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం, అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకొని తినుకోవడం. అప్పట్లో డిపిటి పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ను నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళే డిబిటి పాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా
ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతా ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి. మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి 53,52,000 మంది రైతన్నలకు అక్షరాల 33,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు. వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు. ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు 78,94,000 మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ 55 నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం 19,178 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలోనే మీ బిడ్డ 78,94,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల 19,178 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. గతంలో 5 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా, వాళ్ళకు తమ్ముడుగా, వాళ్ళ స్వాలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి తాపత్రయపడి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు వరుసగా 4 సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ, ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల 75,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే.
ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 14,129 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. కేవలం ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క స్కీమ్ ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే బడ్జెట్, అదే రాష్ట్రం మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అక్షరాల 2,028 కోట్ల రూపాయలు నా కాపు అక్క చెల్లెమ్మల కోసం తోడుగా నిలబడుతూ అందించాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్ల రూపాయలు నా నిరుపేద నేతన్నల కోసం అండగా నిలబడ్డాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 1,302 కోట్ల రూపాయలు నా డ్రైవర్ అన్నతమ్ములకు అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్లలోకి పంపించడం చేశాం. ఈబీసీ నేస్తం ద్వారా 1,257 కోట్ల రూపాయలు నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఇచ్చాం. అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు ఇచ్చాం. జగనన్న తోడు ద్వారా 2,955 కోట్లు ఇచ్చాం. జగనన్న చేదోడు ద్వారా 1,253 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చేంతాడంత లిస్టు కనిపిస్తుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో లిస్టులు పెడతా ఉన్నాం. వాలంటీర్ మీ ఇంటికొచ్చి మీకు తోడుగా నిలబడతా ఉన్నాడు. సచివాలయంలో లిస్టులు పెట్టి బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మ బాగుండాలి అని ఆ కుటుంబాలకు నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయము నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నైనా తీసుకోండి, రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం. రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పనిచేస్తా ఉన్న 10 మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రతి 70 ఇళ్లకు 50 ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది. ఇప్పటికే అందుతున్న పెన్షన్, ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్, ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్, ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే, ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్, ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్ళు కనిపిస్తాయి, మారిన హాస్పిటళ్ళు కనిపిస్తాయి. నాడు నేడుతో మన కళ్ళ ఎదుటే మార్పు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి. స్కూళ్లకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం. వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే. మెరుగులు దిద్దిన 108, మెరుగులు దిద్దిన 104 కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు పరిగెడతా ఉన్నాయి.
గతంలో 1050 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు 3250 రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులకు పగటిపూటనే ఉచిత కరెంటు 9 గంటల పాటు రైతులకు పగటిపూటనే ఉచిత కరెంటు ఇస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పిల్లలకు వసతి దీవెనతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్, ట్యాబులంటే మీ జగన్, గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పీలు అనంటే దానికి కారణం మీ జగన్. గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే కూడా మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి చెప్పవలసి వస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉంది అనంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక TV5 అండగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు. కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు, ఎత్తులను కాదు, జిత్తులను కాదు, కుయుక్తులను కాదు, కుట్రలను కాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియచేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం, మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్ 9.5 కోట్ల రూపాయలతో ఈ స్కేటింగ్ రింక్ను ప్రారంభోత్సవం చేశాం. శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ కుమార్ కళాక్షేత్రాన్ని నా సోదరుడు కుమార్ పేరు పెట్టి 20 కోట్ల రూపాయలతో ఆ కళాక్షేత్రాన్ని కూడా
ఈరోజు ప్రారంభించాం. అదే రకంగా పెద్దలు నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరైన ముత్తా గోపాలకృష్ణ గారి పేరు పెట్టి ఆయన పేరు మీద ఆర్ఓబిని కూడా 65 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ట్రామా కేర్ సెంటర్కు, క్యాత్ ల్యాబ్ అండ్ ఐసీయూకు కూడా దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానిని కూడా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. మొత్తంగా దాదాపుగా 109 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రారంభోత్సవాలతో పాటు కాసేపటి కిందటి చంద్ర నాతో మాట్లాడుతూ తాగడానికి నీళ్లకు సంబంధించి జగన్నాయకపూర్ ఏరియాలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరో 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి అని చెప్పి కూడా నాకు విన్నతి పత్రం ఇచ్చాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ముఖంలో చిరునవ్వు ఇలానే ఉండాలని దేవుడు చల్లని దీవెనలు, ఆశీస్సులు మీ పట్ల, ప్రభుత్వం పట్ల చల్లగా ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వైఎస్ఆర్ పింఛన్ కానుక 66 లక్షల